అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫర్టిలైజర్స్. అంటే ఇప్పుడు ఆల్రెడీ పేపర్లో కానీ టీవీలో కానీ హాట్ టాపిక్ ఏంటంటే యూరియా కొరత. యూరియా లేదు, డిఏపి లేదు, లేదా పొటాష్ ధరలు పెరిగిపోతున్నాయి. ఎందువల్ల అంటే 1940s ఆ టైంలో మేము ఇది మొత్తం కూడా మన లాంగ్ ఫార్మ్ సైంటిస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఏంటంటే 1940s ఆ టైంలో వ్యవసాయ అధికారులు రైతులకు తెలియకుండా ఒక 20 కేజీలు, అంటే ఒక ఊర్లో ఒక 20 ఎకరాలు 30 ఎకరాల పొలం ఉంటే ఒక పొలంలో 20 కేజీలు యూరియా చల్లొచ్చారు. చల్లొచ్చి ఒక వారం తర్వాత వచ్చి దానికి దీనికి డిఫరెన్స్, అంటే యూరియా చల్లిన దానికి దీనికి డిఫరెన్స్ హైట్ లో కానీ గ్రోత్ లో కానీ వచ్చింది. అప్పుడు రైతులకి చెప్పారనమాట. అంటే అంతకుముందు రైతులు వాడటానికి ఇష్టపడలేదు, డబ్బులు పెట్టుకోవాలి. కానీ వీళ్ళు బలవంతంగా చల్లించారు. ఎందుకంటే పెరుగుతున్న జనాభాకి ఫుడ్ సెక్యూరిటీ కావాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ విధంగా చేశారు. చేసిన తర్వాత రైతులు కూడా చూశారు కదా, అందరూ మిగతా పొలం కన్నా ఈ యొక్క పొలంలో హైట్ కానీ పిల్లకలు కానీ అంతా బాగా వచ్చింది. దాన్ని చూసి వీళ్ళు కూడా వాడటం స్టార్ట్ చేశారు. అంటే అప్పుడేంటి, ఎకరానికి 20 కేజీలు వాడితే ఇప్పుడు ఎకరానికి 20-30 బస్తాలు కూడా వాడతాం. ఇలాగ అధికంగా వాడటం వల్ల ఏమవుతుందంటే భూమి అనేది చౌడు బారిపోతుంది. చౌడు బారిపోతుంది అంటే ఎందుకు చౌడు బారుతుంది అంటే మనం వేసిన ఫర్టిలైజర్ మొత్తం కూడా మొక్క తీసుకోవాలి. మరి మొక్క తీసుకోకపోతే ఎక్కడ ఉండదు, అది భూమిలోనే ఉండిపోతుంది. అలా భూమిలో ఉండిపోయిన ఫర్టిలైజర్ మనకి ఏవైతే ఉన్నాయో, అంటే యూరియా, డిఏపి, 20-20, పొటాషు 14-30-14 ఇలాగా మనం ఏ కాంప్లెక్స్ ఎరువు తీసుకున్నా ఎన్పికే ఎరువు, ఇన్ని రకాల ఫర్టిలైజర్స్ కూడా మొక్క అనేది పూర్తిగా 100% అనేది తీసుకోవట్లేదు. కొంత పర్సెంటే తీసుకుంటుంది. అది కూడా 50%, అంటే సగానికి సగము మొక్క తీసుకుంటుంది, మిగతాదంతా భూమిలో ఉంటుంది. అంటే 30 బస్తాలు వేస్తే 15 బస్తాలు భూమిలోనే ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం 15 బస్తాల వరకు ఉండిపోయి ఆ నేల అనేది ఏంటంటే చౌడు బారి. అలా ఎలా జరుగుతుంది అంటే ఒక చిన్న డెమో ద్వారా చేయొచ్చు. అంటే మనం వేసిన ఫర్టిలైజర్ ఏమవుతుంది అంటే జనరల్ గా ఇది మొక్క, ఇది మన ఫీల్డ్ అనుకుంటే అంటే ఇది మన పంట పొలం అనుకుంటే ఇది నేల, ఇది మన యొక్క పంట. జనరల్ గా ఇలా మన పంట, మన నేల ఉంటే రూట్ జోన్ ఎక్కడుంది, అడుగునుంది, ఇక్కడ అడుగునుంది. కానీ మనం ఫర్టిలైజర్ ఎక్కడ వేస్తున్నాము, ఇది సల్ఫర్. సల్ఫర్ అంటే ఏంటంటే 20-20-0-13 అంటారు కదా, ఎన్పికే. ఆ తర్వాత వచ్చేదాన్ని సల్ఫర్ అంట. 20-20-0-13లో 13 సల్ఫర్ అంట. ఈ సల్ఫర్ అనేది చాలా తక్కువ కలుగుతుంది. ప్రతి ఎరువులో యూరియా, డిఏపి, పొటాష్ అన్నింటిలోనూ ఈ సల్ఫర్ అనేది కలిసి ఉంటుంది. ఇలా మనము సల్ఫర్ మన ఫర్టిలైజర్ ని భూమి మీద ఇలాగ పోయడం జరుగుతుంది. ఇలా పోయడం వల్ల ఏమవుతుంది, పై పొరలోనే ఉంటుంది. కానీ ఈ పై పొరలో ఉన్నటువంటి ఏదైతే ఈ ఫర్టిలైజర్ ఉందో అంటే మనం వేసిన బస్తాలు సగం మాత్రమే కరిగి రూట్ జోన్కి వెళ్ళడం జరుగుతుంది. మిగతాదంతా కూడా ఇలా భూమి పైనే ఉండిపోతుంది. ఇలా ఉండిపోవడం వల్ల ఏంటి, భూమి కలుషితమై చౌడుబారిపోతుంది. ప్లస్ మనకి పెట్టుబడి కూడా పెరుగుతుంది. అంటే ఇది మొత్తం ఉపయోగపడి మొక్క తీసుకుంటే మనకి పంట రూపంలో దిగుబడి కనపడుతుంది. కానీ ఇలా భూమి పై పొరలోనే ఉండిపోవడం వల్ల భూమి అనేది చౌడుబారు. కాబట్టి మనకి సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఇలా ఎక్కువ డోసులు అంటే మనము ఈ ఫర్టిలైజర్లో మనం ఏదైతే ఇండియా, డిఏపి, గ్రోమోసిటీలో ఉందో వాటిలో మన ఆక్సైడ్ని వాడి మనం వేసే ఫర్టిలైజర్స్ పెట్టుబడిని మనం తగ్గించు. ఎలా అంటే ఇలా మనం వేసిన 1 నుంచి ఎన్ని బస్తాలు, 1 బస్తాయిని 2 బస్తాయిని, ఆ బస్తాలు మొత్తము ఆక్సైడ్ కలిపి వేసినప్పుడు పూర్తిగా కరిగి ఆ రూట్ జోన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇలా రూట్ జోన్కి వెళ్ళిన తర్వాత కనపడుతుంది కదా, ఈ ఫర్టిలైజర్ మొత్తము రూట్ జోన్కి వెళ్ళి రెడీగా ఉంటుంది, అవైలబుల్గా. మొక్క ఎంత కావాలంటే అంత తీసుకొని దానికి కావాల్సిన దిగుబడి అనేది రావడం జరుగుతుంది. ఇలాగ మనం వేసిన ఫర్టిలైజర్ మొత్తం పూర్తిగా కరగటం వల్ల ఆ రిజల్ట్ అనేది పంటలో కనపడుతుంది. ప్లస్ భూమి ఆరోగ్యంగా ఉండదు. ఎందుకు
రైతు ఎక్కడ పెట్టుబడి పెరుగుతుందంటే నెక్స్ట్ పెస్టిసైడ్స్ అంటే పురుగు మందులు, తెగులు మందులు, దోమలు లేక రకరకాలుగా ఉంటాయి. అంటే అందులో కూడా రకరకాల తెల్లదోమకి, పచ్చదోమకి, నల్లికి, తర్వాత తామర పురుగులకి, తర్వాత తెగుళ్ళకి ఇలాగ రకరకాలు అరటిలో అనుకోండి చికటాకు తెగులని, అలాగే వరిలో అనుకోండి సుడిదోమని, తర్వాత ఈ మిరపలో అయితే బొబ్బర తెగులని ఇలాగా అన్ని రకాల తెగుళ్ళే వస్తాయి. ఇలా ఎందుకు వస్తాయంటే మనం ఏదైతే కెమికల్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి చాలా మంచిగా మంచి మందులు తయారు చేయడం జరుగుతుంది. కానీ అది మందుల్ని చాలా కాస్ట్ అంటే పర్ ఎకర్కి వచ్చేసి 2000, 3000 అంటే ఒక డోస్ వచ్చేసి అలాగా బ్రాండెడ్ ఐటమ్స్ తీసుకొచ్చి స్ప్రే చేస్తారు. కానీ అంత మంచి కంపెనీ అంత మంచి ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ స్ప్రే చేసినా కానీ ఇలాగ అటువంటి మిరపలు అయితే బొబ్బర మనం ఏవైతే ఉన్నాయో తెగుళ్ళు అనేది ఎక్కువగా ఎందుకు ఉందంటే మన ఆకులు అనేవి నీటిని అబ్జర్వ్ చేసుకోలేవు, ప్లస్ నీటిని నిలబడలేవు. ఎందుకంటే ఆకులు ఎలా ఉంటాయి, ఆకులు దేనికోసం తయారైనవి, మొక్కకి చిరంజీవి సంయోగ క్రియ కోసం ఆకులు అనేవి ఉన్నాయి. అంటే దాని మీద ఎండబడితే ఎండ ద్వారా గాలిని నీటిని ఉపయోగించుకొని ఆహార పదార్థాలని తయారు చేస్తుంది. కానీ అవే ఆకుల మీద రకరకాల పురుగులు, దోమలు అనేవి మనకి అనేక రకాల కీటకాలు అనేవి ఈ ఆకుల మీద అనేది పైన కానీ లేదా అడుగు వైపు కానీ మనము మందు స్ప్రే చేసినప్పుడు ఆకు ఇలా ఉన్నప్పుడు ఆ పురుగు అనేది ఆకు మీద పడి జారిపోతూ ఉంటుంది.